మనం కాలు పెట్టగానే గుడుగుతుందేంట్రా? మామ మనసేం బాగాలేదురా. ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే కలడు. దేవుడి కోసం కొబ్బరికాయ గుళ్ళోనే కొట్టక్కలేదు భక్తులారా. ఇక్కడ కొట్టి అక్కడ తీర్థం పుచ్చుకోవచ్చు. లెస్స పలికి మిత్రమా, సమయం ఆసన్నమైంది. సరుకు రమ్మని పిలుస్తుంది. భగవంతుడు కోపం వస్తుందేమరా. భక్తులు క్షమించడమేరా భగవంతుడు పనిగా పెట్టుకున్నాడు. కొత్త సినిమా దగ్గర అభిమానులు గుళ్ళో భక్తులు ఒక పట్టాన పోరు. ఈ కొబ్బరికాయని ఇక్కడ కొట్టి మోక్షాన్ని ప్రసాదించరా. బిల్లు అంట బిల్లు తిత్తి తీస్తా. ఇదిగోండి సార్, మీరు అడిగి చిల్లర. అన్ని తెచ్చావా? తెచ్చాను సార్. నేను అడిగిన తాలేదే. ఏంటి సార్? అమ్మాయి. గుడ్ జోక్ సార్. అది ఎంత బాగుందో. సూపర్. ఎక్స్క్యూజ్ మీ. మాట్లాడు. అది అలా మాట్లాడు. అది సూపర్ అమ్మా, సూపర్. అది రాకూడదు సార్. వదలరా. కూర్చోండి సార్. రాయ్ మా వాడు కుక్క అనుకోండి నక్క అనుకున్నారా? వాటితో గుర్తాను నా కూడా. ఇలా కొంచెం ఎక్కువైంది. ఏమండి, డబ్బులు ఇవ్వండి. మొదటి సంపాదన కదా, గుడికెళ్ళి పూజ చేయించి తెస్తామన్నారు. సరే అన్నాను, వచ్చేస్తారు. ఏమే కొంచెం కాఫీ. కాఫీయా? తెస్తా. ఏరి వీళ్ళు వచ్చేస్తారు. ఎప్పుడు? ఇప్పుడే. పూజ అవ్వలేదా? కొంచెం స్ట్రాంగ్ గా చేస్తున్నట్టున్నారు. పూజ స్ట్రాంగ్ గా కాదు, ఫుల్ స్ట్రాంగ్ గా తగిలేచుంటారు. నువ్వు మాట్లాడుకో. ఎందుకు? అసలు ఇక్కడ టెన్షన్ గా ఉంది. మధ్యలో నువ్వు ఎంటర్ అనుకో, ఇంకా పెరిగిపోతుంది. జ్యోతి తల పట్టేసినట్టుంది. కొంచెం అమృతాంజనం ఇస్తావా? ఒరే, నాన్నకి అమృతాంజనం అంట. జ్యోతి అలాగే కొంచెం టీ కూడా స్ట్రాంగ్ గా. స్ట్రాంగ్ గా? టీ కావాలి కదా, టీ కావాలంటే అమృతాంజన్ మహాస్ట్రా బాగుంది కదా. ఆగండి, పట్టుకోరా చెప్తాను. డబ్బులేవిరా? డబ్బులా? ఇదిగో. ఏంట్రా ఇది? రూపాయి. మిగిలిన 4,999 రూపాయలు ఏవిరా? డబ్బులతో వచ్చారా? రండి. డబ్బులు లేకుండా నా గుమ్మంలో అడుగు పెట్టారో నా చేతుల్లో చత్తరి. అర్ధరాత్రి పైగా వర్షం కూడా పడుతుంది. ఈ టైం ఎక్కడికి వెళ్ళమంటావు బాబాయ్? ఏమైనా ఉంటే రేపు పొద్దున మనం చూసుకుందాం. నిద్ర నా సంసారంలో నిప్పులు పోసారు కదరా సచ్చిన వాళ్ళారా. పువ్వుల్లో పెట్టేస్తామని చెప్పి నా పెళ్ళం దగ్గర నన్ను పూలు చేశారు కదరా. క్షమించు బాబాయ్. మిమ్మల్ని వాడు కూడా క్షమించాడు. ఎవరు బాబాయ్? మీ అబ్బాయా? దేవుడు దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. చెప్పి డబ్బులు పట్టుకుపోయి తాగేస్తారా? బాబాయ్ చాలా ఫీల్ అయినట్టున్నాడు రా. ఓ పని చేద్దాం, ఈ రాత్రికి ఇక్కడ పడుకుని రేపు పొద్దు నుంచి బాబాయ్తో మాట్లాడదాం. సరే నా చేతాలు ఇంటికి వెళ్దాంరా. ఈ టైంలో ఇలా వెళ్తే తంతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? రే మావా, అక్కడ టీసీ ఉంటుందిరా. ఇలా ఇక్కడ పడుకుందావా? అబ్బా, ఏం వాన పడుతుందానా? పడేవన్నీ నువ్వు ఎక్కువే. అన్నా అటు చూడు, నీ కేసు. మస్తు తయారైనవు. వెళ్ళు, వెనకెక్కు, నేను వస్తా. సరేలే, నువ్వు తొందరగా రా.
అరే అప్పుడప్పుడు బ్రేకులు అన్నా నాకు వదిలే. ఏంది నిలబడి ఏంది ఎక్కువ ఏంటి ఎక్కేది ఒక్కడన్నా నలుగురున్నారు అయితే రేటు పెంచుతా నలుగురా ఏ నలుగురు ఏయ్, నా బండి ఎక్కిరు లేవే లేయ్ సాలే లేయ్ చల్. ఒకళ్ళని పడుకొని అన్నా, 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 ఏయ్, ఏది గట్ల చూస్తున్నావు నువ్వే చేయి పట్టుకో రా ఏంటా పట్టుకోవడం గట్టిగా పట్టుకో రైట్ రైట్ మనకి గట్టి పట్టాను కాను ఈదవే. ఏరా కారణం నేనైనా అందరూ కలిసి తాగాం కదా. అనవసరంగా డబ్బులు మొత్తంతో పెట్టాం. ఇప్పుడు బాబాయ్కి అద్దెవడం ఎలారా? ఈ పోగగా మరి నువ్వు అమ్మాయి మీద డబ్బులు చెల్లాడు పెద్ద చౌకర్ లాగా. నువ్వేమన్నా తక్కువ అమ్మాయి ముందు డాన్స్ చేసావు కదా పెద్ద హీరో లాగా. ఆపండి హేదవనా సార్, తప్పు అందరిది ఉంది, అది కాదు మ్యాటర్. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించట్రా, వర్షం ఎక్కువైంది. మామ ఇంకో క్వార్టర్ తాదామా? ఇది బండి వచ్చిందిరా, లిఫ్ట్ అడుగుదాం రండి. ఎవడో దాదాలా ఉన్నాడు. ఎంతమందికి రేట్రా? ఇదేదో మర్డర్ లా ఉందిరా, పదండ్రా వెళ్ళిపోదాం. ఆగండిరా, మళ్ళీ వచ్చిందిరా, అసలే టెన్షన్ గా ఉంది. ఇక్కడ టెన్షన్ కంటే ఇంటి దగ్గర బాబా టెన్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుందిరా. దానికి దీనికి లింక్ ఏంట్రా? ఉంది, అక్కడ శవం పుచ్చారా, ఆ శవం కొలిసింది ఖచ్చితంగా అది బంగారం కొలిసే. ఉంటే మనం ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకుంటున్నావా? మన మొహాలు చూసి ఎవడైనా ఒక్క రూపాయి అప్పిస్తారా? నీకన్నా మతిపోయిందా? అది శవంరా. ఈ నా కొడుకు తాగి దిగినట్లేదు, మన కొంపలు ముంచేలా ఉన్నాడు. పదండ్రా పోదాం. ఆ కొంపలు మునుకూడదనేరా శవం మెల్ల చేయం తీసుకున్నా అన్నది. ఇప్పటికిప్పుడు ఎవడైనా రూపాయి అప్పిస్తారా? అది కాదురా, మనం ఏమైనా లక్షాధికారమా గవర్నమెంట్ ఉద్యోగులమా? మన మొహాలు చూసి ఎవడైనా ఒక రూపాయి అప్పిస్తారా? ఏంట్రా నువ్వు అనేది? మనమేం మడ్డలు చేయట్లేదు, మానభంగాలు చేయట్లేదు. ఎవడో మడ్డలు చేసి శవం పూడ్చి వెళ్ళారు. ఆ శవం బయటికి తీసి మెల్ల ఉన్న చేయం తీసుకుందాం ఉంటున్నాను అంతే. సరే పదండ్రా. బండి వస్తుంది, బండి వస్తుంది, పదండి, పదండి, పదండి. పర్సరా, డబ్బులు కూడా ఉన్నాయి. శవాన్ని అయితే బయటికి తీసి మన పని కానిచ్చాం కానీ శవాన్ని మళ్ళీ పూడ్చాలంటే ఈ గొయ్యి మొత్తం మట్టితో వాటర్తో నిండిపోయింది. ఇప్పుడు ఎలా రా? అసలు ఇది హైవే. ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తారు. చైను ఉంగరాల కోసం శవాన్ని మొత్తం తరిమేశాం. పోలీసు కుక్కల వాసన పట్టి మనం ఖచ్చితంగా పట్టిస్తాయేమోరా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? రే, మళ్ళీ శవాన్ని గొంతులో కూర్చొని చాలా కష్టం రా. అందుకని ఆ చెరువులు శవాన్ని రాయి కట్టి పడేద్దాం. రే మామ, నువ్వు వెళ్ళి రోడ్డు మీద నుంచో. ఏ వెహికల్ రానప్పుడు మాకు సైగ చేయి, మీ శవాన్ని తీసుకొస్తాం, రోడ్డు దాటిచ్చేద్దాం. ఓకేనా? వెళ్ళు, పదండ్రా.